హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఎటర్నల్ లవ్ స్టోరీని వినబోతున్నాం. స్టోరీ అగస్త్యకి కోపం ఇన్ పీక్స్ స్టేజ్ అనమాట. అసహనంగా మనుగారి వైపు చూసి, ప్లీజ్ అంకుల్, ఈ పెళ్లికి ఒప్పుకోండి అన్నాడు. మనుగారు ఆలోచిస్తుంటే అగస్త్య టక్కున వెళ్ళి తన చేతుల్ని పట్టేసుకొని ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుండగా ఓసారి రాఘవను అభయ వైపు చూశాడు మను. తండ్రి చూపుల్లో తన అభిప్రాయం అడుగుతున్నట్టు తెలుస్తుంటే మీ ఇష్టం నాన్న అంది అభయ. ఇక నాన్న అంకుల్ కూడా ఒప్పుకున్నారు కదా, ఆపరేషన్కి ఒప్పుకోండి ప్లీజ్ అన్నాడు అగస్త్య. నాకు నమ్మకం లేదురా, నువ్వు ఆపరేషన్ అయ్యాక మళ్ళీ మాకు చెప్ప పెట్టకుండా దేశం దాటితే అన్నాడు రాఘవ. నాన్న ప్లీజ్, మీరు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు అగస్త్య. అయితే ఇప్పుడే ఇక్కడే మీ పెళ్లి జరిగిపోవాలి అన్నాడు రాఘవ. అగస్త్య షాక్ అవుతూ ఏంటి ఇక్కడ, ఇప్పుడా అన్నాడు. హా, ఇక్కడే ఇప్పుడే, అలా అయితేనే నేను మీ పెళ్లికి ఒప్పుకుంటాను అన్నాడు రాఘవ. అగస్త్య పళ్ళు కొరుకుతూ ఇక మీ ఇష్టం నాన్న అన్నాడు. జానకి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చూడమని రాజీవ్కి చెప్పు అని ఆర్డర్ వేశాడు రాఘవ. అలాగేనండి అని అందరూ ఐసీయూలోంచి బయటకు వచ్చారు. జానకి రాజీవ్తో విషయం చెప్పి ఏర్పాట్లు చూడమని చెప్పడంతో రాజీవ్ బయటకు పరిగెడితే అగస్త్య కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కారిడార్లోకి వెళ్ళాడు. అభయ అందరినీ ఓసారి చూసి, నాన్న మీరిక్కడే ఉండండి, అమ్మ నీరజ ఆంటీ, మీరు ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి మీకోసం కాఫీ తీసుకొస్తా అని హాస్పిటల్ క్యాంటీన్ వైపుకు వెళ్ళింది అభయ. అభయ వెళ్ళడం చూసిన అగస్త్య కోపంగా తన వెనకే వెళ్ళి చీకట్లో ఎవరూ లేని ప్లేస్లోకి రాగానే ఆమె చెయ్యి పట్టి విసురుగా తన పక్కకి లాగి వాల్కి తనని లాక్ చేశాడు అగస్త్య. అసలే చీకటిగా ఉండడం వల్ల భయంగా వెళ్తున్న అభయకి సడన్గా ఎవరో తన చెయ్యి పట్టి లాగగానే భయంతో కేవ్వున అరుస్తుంటే తన నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఆపేశాడు అగస్త్య. కళ్ళు మూసుకొని గజగజ వణుకుతున్న అభయను చూస్తూ ఏయ్ కళ్ళు తెరవ్వే అన్నాడు అగస్త్య. అగస్త్య గొంతు వినగానే గుర్తుపట్టి కొద్దిగా కళ్ళు తెరిచిన అభయకి తనకి ఇంచు దూరంలో ఉన్న అగస్త్య ఫేస్, కోపంతో ఉన్న కళ్ళు కనబడి భయంతో మళ్ళీ కళ్ళు మూసేస్తుంటే, అభయ నేను చెప్పేది జాగ్రత్తగా విను, మర్యాదగా పెద్దవాళ్ళు మళ్ళీ నిన్ను ఈరోజు పెళ్లి గురించి ఇష్టమేనా అని అడిగితే నాకు ఇష్టం లేదని చెప్పు అన్నాడు సీరియస్గా. అభయ భయంలో కూడా అడ్డంగా తల ఊపింది చెప్పను అన్నట్టు. ఏంటే తల అడ్డంగా ఊపుతున్నావు, అంటే నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావా? నా ఆస్తి చూసి నా అందం చూసి మంచోడు అనుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నావేమో, కానీ నువ్వు అనుకునేంత మంచోడిని కాదే నేను. నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను బాగా టార్చర్ చేస్తాను, సిగరెట్తో కాలుస్తాను, స్టవ్ ఆన్ చేసి చేతిని మంట మీద పెడతా, అవన్నీ అయ్యాక నిన్ను బరబరా రూమ్లోకి లాక్కెళ్ళి అని అభయ మీద పూర్తిగా ఒరిగి తన చెవి దగ్గర బెడ్ మీద అర్థమవుతుందా అన్నాడు అగస్త్య. కిచెన్లో అగస్త్య కోసం అతనికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తానే దగ్గరుండి ప్రిపేర్ చేసిన అభయ 7:30 టైంలో కిచెన్లోంచి బయటకు వచ్చి అగస్త్య వచ్చేసరికి ఫ్రెష్ అవ్వాలని రూమ్లోకి వెళ్ళింది. అరగంట తర్వాత కిందికి వచ్చిన ఆమెకు అగస్త్య ఇంకా ఇంటికి రాకపోవడంతో సోఫాలో కూర్చొని అతని కోసం ఎదురు చూస్తుంది. అలా చూస్తుండగానే మరో 2 గంటల కాలం గడిచిపోతే 10 గంటలైనా కూడా అగస్త్య రాకపోవడంతో మెయిడ్స్ అందరినీ వెళ్ళిపోమని చెప్పింది. అభయ ఆర్డర్ ప్రకారం మెయిడ్స్ అందరూ 10 నిమిషాల్లో ఇంటి దాటి వెళ్ళిపోతే మరో అరగంట తర్వాత అగస్త్య కార్ చప్పుడు అవడంతో కార్ చప్పుడు విని గుమ్మం వరకు పరిగెత్తింది అభయ. అప్పటికే తాగి తూగుతూ చేతిలో సిగరెట్తో నోట్లో కావాల్సినంత స్మోక్తో ఇంట్లోకి వస్తున్న అగస్త్యకి గుమ్మంలోనే ఎదురు చూస్తున్న అభయ కనబడడమే రెక్లెస్గా ఓ లుక్కు విసిరి లోపలికి వెళ్ళబోతుంటే సడన్గా తాగింది ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోబోయాడు అగస్త్య. ఎక్కడ అగస్త్య కింద పడిపోతాడో అన్న భయంతో పరుగున వెళ్ళి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది అభయ. అంతే, కోపంగా అభయాన్ని చూసి హౌ డేర్ యూ, నన్ను పట్టుకుంటావా, ఎంత ధైర్యమే నీకు నన్ను టచ్ చేయడానికి అని చేతిలో ఉన్న సిగరెట్ తీసి అభయ అరచేతిని యాష్ట్రేగా వాడేశాడు అగస్త్య. అమ్మా అన్న అరుపు అగస్త్య మ్యాన్షన్ మొత్తం దద్దరిల్లితే ఆమె కంట్లోంచి జలజల రాలిపోయాయి కన్నీళ్లు. అని ఆమె నోటికి వేలు అడ్డు పెడుతూ అరవకు
అరిచి నాకు ఇరిటేషన్ తెప్పించావంటే చంపేస్తా. అయినా ఎందుకే అరుస్తున్నావు? నువ్వే కదా కావాలని కోరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను వద్దంటే కూడా వినకుండా ఇప్పుడు భరించు అంటూ అదే సిగరెట్ తీసి అభయ నోట్లో పెట్టాడు అగస్త్య. ఇక ఆమెకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అగస్త్య సాడిస్టిక్గా నవ్వుతూ, ఏంటి బేబీ ఊపిరాడట్లేదా అంటూ నోట్లోని సిగరెట్ తీసి అడిగాడు. వేగంగా ఊపిరి ఎగబీలుస్తూ "ఆ" అంది అభయ. అయితే చచ్చిపో అన్నాడు అగస్త్య ఒకే మాటగా. కళ్ళు తేలేసి చూసింది అభయ. ఆమె చూపుల్ని మాత్రం లెక్క చేయకుండా, చూసింది చాలే గాని వచ్చి ఫుడ్ పెట్టవే అంటూ పోయి డైనింగ్ టేబుల్ చైర్ లాగి కూర్చున్నాడు అగస్త్య. భయం భయంగా వణుకుతూ వెళ్ళి అగస్త్యకి వడ్డించడం స్టార్ట్ చేసింది అభయ. ఆమె వడ్డించడం పూర్తయ్యే వరకు ఆగి ఒక్కసారిగా ప్లేట్ తీసి విసిరి నేల కొట్టాడు అగస్త్య. కర్రీస్ అన్నీ అభయ శారీ మీద పడి భయంతో బిక్క చచ్చిపోయింది పాపం. ఏంటే ఈ వంటలు? ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? అంత వెర్రిన కొడుకులా కనిపిస్తున్నానా? ఒక్కటి కూడా వేడిగా లేదు. అంటే పొద్దునెప్పుడో చేసింది ఉంటే అది తీసుకొచ్చి నాకు పెట్టావా? ముష్టోల్లా కనిపిస్తున్నానా నీ కంటికి నేను అన్నాడు సీరియస్గా అగస్త్య. అయ్యో అదేం లేదండి, అన్నీ ఇప్పుడే వేడివేడిగా చేశాను అని అమాయకంగా చెప్పింది అభయ. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? నాకేంటి ఆ అవసరం అని అరుస్తూ, లేదండి నేను నిజమే చెప్తున్నాను, ఇంతకు ముందే వంట చేశాను నేను అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ని పైనుండే టచ్ చేసి, వేడిగానే ఉన్నాయి కదండి అంది అభయ. ఛా, ఇది వేడా? వేడిగా ఉండడం అంటే ఏంటో నేను చూపిస్తాను పదవి అంటూ ఆమె చేతిని పట్టుకుని బరబరా లాక్కెళ్ళి కిచెన్లోకి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మండుతున్న బర్నర్ మీద అభయ అరచేతిని ఉంచాడు అగస్త్య. మంటకి గట్టిగా అరుస్తూ ఏడ్చింది అభయ. ఏడ్చావంటే ఇంకో చేయి పెట్టేస్తాను ముయ్ అంటూ స్టవ్ ఆఫ్ చేశాడు అగస్త్య. అగస్త్య చేతిలోంచి బలవంతంగా తన చేతిని వెనక్కి తీసుకొని నల్లగా కమిలిపోయిన చేతిని చూసుకుంటూ హుఫ్ హుఫ్ అని ఊదుకుంది అభయ. అలా ఊదుతున్న అభయని పై నుండి కింది వరకు తేరీపార ఓ మాదిరిగా చూసి నవ్వాడు అగస్త్య. ఆ నవ్వు చూసి అభయ భయపడి వెనక్కి జరిగేలోగా అమాంతం తనని ఎత్తుకొని భుజం మీద వేసుకున్నాడు అగస్త్య. అభయ ఎంత ఏడుస్తున్నా వినకుండా తనని తీసుకెళ్లి బెడ్ మీదకి విసిరేసి ఆవేశంగా ఆమె మీద జంప్ చేశాడు. అంతే, నో అంటూ గట్టిగా అరిచి కళ్ళు తెరిచింది అభయ. కంగారుగా తన చేతులను చూసుకుంటూ హుఫ్ హుఫ్ అని ఊదుకుంటూ, చేతులకి ఏ గాయాలు లేకపోవడంతో ఇదంతా నా ఊహ అనుకుని రిలాక్స్ అయ్యేలోపు, ఇది నీ ఊహ కాదు బేబీ, నన్ను పెళ్లి చేసుకుంటే జరగబోయే నిజం అన్నాడు అగస్త్య ఈవిల్ స్మైల్ చేస్తూ. హాస్పిటల్లో కారిడార్లోనే ఉన్నారు వాళ్ళిద్దరూ. వద్దు వద్దు అంటూ నిలువెల్లా చెమటలు పట్టి భయం భయంగా అరిచింది అభయ. అయితే ఇది వద్దు అంటే ఏం చేయాలో తెలుసు కదా, ఈ పెళ్ళి నువ్వు వద్దు అని చెప్పాలి. చెప్పు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా నన్ను అడిగాడు అగస్త్య. చేసుకోను చేసుకోను అని భయంగా చెప్పింది అభయ. దాట్స్ గుడ్ అని చేత్తోనే తన బుగ్గ గిల్లి తన వేళ్లను కిస్ చేసుకుని వెళ్ళిపోయాడు అగస్త్య. కట్ చేస్తే గంట తర్వాత సీన్. ఐసీయూ బెడ్ మీద ఓ చేతికి సెలైన్, ఓ చేతికి పల్స్ మానిటర్ పెట్టి పడుకొని ఉన్నారు రాఘవ. అతనికి ఎదురుగా చేతిలో తాలితో కోపంగా చూస్తూ ఉన్న అగస్త్య ఎదురుగా బిక్కుబిక్కుమంటూ భయంతో నిలబడి ఉన్న అభయ. తర్వాత ఏం జరుగుతుందో అని ఆత్రంగా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్స్, ఏం చదవాల్సి వస్తుందో అని కంగారుగా చూస్తున్న రీడర్స్ ముఖ చిత్రాలను ఊహిస్తూ పగలబడి నవ్వుతున్న రైటర్, అంటే నేనే మీ వెన్నెల. ఏరా, తాళి కట్టకుండా ఇంకా ఏంటలా చూస్తున్నావు, కట్టు అని వెనక నుండి గద్దిస్తున్న తండ్రి మాటకి ఉలిక్కిపడి అందరినీ ఓసారి చూసి హిహిహి అంటున్నాను. నాన్న, మరి ఎంతైనా పెళ్ళి, అందులోనూ అమ్మాయి జీవితం కదా, మళ్ళీ ఒక్కసారి తనను ఖచ్చితంగా అడగండి, తనకు నన్ను చేసుకోవడం ఇష్టమో కాదో అని మళ్ళీ లిటిగేషన్ స్టార్ట్ చేశాడు అగస్త్య చెప్పాడని కాదు కానీ ఎందుకో తనకే మరోసారి అడగాలనిపించింది రాఘవ గారికి. అభయ, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా మనస్ఫూర్తిగా అని అడిగాడు. ఎవరి బలవంతం లేదు కదా అని మరోసారి ప్రశ్నించాడు రాఘవ. అమ్మయ్య, ఇప్పుడు ఇది ఇష్టం లేదని చెప్తుంది అనుకుని బిందాస్గా విజిల్ వేసుకుంటూ అభయ వైపు చూశాడు అగస్త్య.
అభయ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ అందరినీ ఓసారి చూసి అగస్త్యను చూడకుండా ఇష్టమే అంకుల్ అని చెప్పి మనోడి గుండెల్లో పెద్ద ఆడియన్స్ని పేల్చేసింది సైలెంట్గా. పాపం అగస్త్య అభయ మాట విని ఎక్కడో మేఘాల్లో తేలుతున్నవాడు కాస్త తుపుక్కుమని హాస్పిటల్ ఐసీయూలో పడిపోయాడు. విన్నావుగా తన అభిప్రాయం, ఇక ఆలస్యం చేయకుండా కట్టుతాలి అన్నాడు రాఘవ. ఇక తండ్రి మాటకు ఎదురు చెప్పి అతని ప్రాణాన్ని రిస్క్లో పడేయలేక ఏడవలేక నవ్వుతూ అభయను చూసి పట్టపట్ట పళ్ళు కొరుకుతూ అభయ మెడలో 3 ముళ్ళు వేసేశాడు అగస్త్య. అలా వారి పెళ్లి ఇద్దరి బ్లాక్మెయిల్స్. అగస్త్య టు అభయ, రాఘవ టు అగస్త్య. 3 భయాలు, అభయ వాళ్ళ పేరెంట్స్. 4 నవ్వులు, రాజీవ్, జానకి, నీరజ, రాజు. 6 అక్షింతలతో విజయవంతంగా ఐసీయూలో ముగిసింది వాళ్ళ పెళ్లి ఘట్టం. అమ్మయ్య పెళ్లి జరిగింది అన్న రిలాక్సేషన్ నీరజ రాజీవ్లో అయితే, అప్పుడే తర్వాత కూతురు జీవితం ఎలా ఉంటుందో అన్న బెంగ మొదలైంది అభయ పేరెంట్స్లో. కాసేపటికి నర్సు వచ్చి, ఏంటి సార్ కాసేపు మాట్లాడతా అని చెప్పి ఏకంగా ఐసీయూని పెళ్లి మండపం చేశారే, మీకు చేతులెత్తి మొక్కాలరా అయ్యా అనుకుంటూ విసుగ్గా వాళ్ళందరినీ చూసి బయటకు పంపించి రాఘవను చెక్ చేసింది. కాసేపట్లోనే అతని బీపీ నార్మల్ అయ్యిందని అర్థమవుతుంటే హెల్త్ రిపోర్ట్ తీసుకుని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడంతో మార్నింగ్ ఆపరేషన్కి అన్నీ రెడీ చేసుకున్నారు. ఆ రాత్రి కొత్త దంపతులతో పాటు కుటుంబం అంతా హాస్పిటల్లోనే ఉంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి రాఘవ గారికి సర్జరీ స్టార్ట్ చేశారు. విజయవంతంగా మార్నింగ్ 8లోపు నార్మల్ రూమ్కి ఆపరేషన్ సక్సెస్ చేసి నార్మల్ రూమ్కి కూడా షిఫ్ట్ చేసి జాగ్రత్తగా చూసుకోమని, అందరినీ కాకుండా 2 మాత్రమే పేషెంట్ దగ్గర ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అగస్త్య అక్కడే ఉంటానంటే జానకి గారు, కొత్త జంట ఇలా ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండడం అంత మంచిది కాదు, మీరు ఇంటికి వెళ్ళండి అంది. కొత్త జంట ఎవరు అన్నట్టు చూశాడు అగస్త్య. ఏంట్రా అలా చూస్తున్నావు, ఎవరినో అయితే మీకెందుకు చెప్తాను, మిమ్మల్ని. అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అన్నారు జానకి కోపంగా. అమ్మా నువ్వెలా ఇక్కడ ఉంటావు, నేనుంటాలే, నువ్వెళ్ళు అన్నాడు అగస్త్య విసుగ్గా. మనుగారు కల్పించుకొని, చెల్లెమ్మ నువ్వు అని కాదు, మీరందరూ వెళ్ళండి, నేనొక్కడిని ఇక్కడే ఉంటాను అన్నాడు. ఎటు వాళ్ళ ఇల్లు కూడా బెంగళూరులోనే ఉండడంతో అనురాధ, మనోహర్ భార్య అన్నమాట, అభయ తల్లి, అనురాధని పిలిచి అమ్మాయిని అబ్బాయిని చెల్లెమ్మ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వండి అని చెప్పాడు. అలాగే మీరంతా దగ్గరుండి వాళ్ళ చేత గృహప్రవేశం చేయించండి. పెళ్ళిటు అన్ని సాంప్రదాయాల మధ్య జరగలేదు, కనీసం పెళ్లి తర్వాత జరగాల్సినవి అయినా అన్ని పద్ధతిగా జరిగితే నా కూతురు జీవితం బాగుంటుంది అన్నాడు మనోహర్. జానకి గారికి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో సరే అన్నయ్య అని చెప్పింది. అగస్త్యకి ఒళ్ళు మండిపోతుంటే, ఏంటమ్మా సరే, అంతగా వెళ్ళాలి అనుకుంటే మన ఇల్లు ఉంది కదా, అక్కడికే వెళ్ళండి, పదండి అక్కడికే వెళ్దాం అన్నాడు అగస్త్య కోపంగా పళ్ళు కొరుకుతూ. అగస్త్యకు కూడా బెంగళూరులో ఇల్లుందిగా మరి. ఏం అక్కర్లేదు, ఇంతవరకు అక్కడ ఆడవాళ్లే లేరు, అలాంటిది కొత్తగా పెళ్లి చేసుకొని అక్కడికి ఎలా వెళ్తారు. ఈ రోజుకి అభయ వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు నాన్నగారిని డిశ్చార్జ్ చేశాక మన ఇంటికి వెళ్దాంలే సీరియస్గా చెప్పేసింది జానకి. ఇక ఏం మాట్లాడలేకపోయాడు అగస్త్య. పదండి అన్నాడు కోపంగా. మనోహర్ గారు, రాజీవ్ ఇద్దరు హాస్పిటల్లో రాఘవకి తోడుగా ఉంటే ఆడవాళ్ళందరూ కొత్త జంటను తీసుకుని అభయ ఇంటికి బయలుదేరారు. గంట తర్వాత అభయ కార్ అభయ ఇంటి ముందు ఆపగానే ముందుగా కార్ దిగి లోపలికి తాను వెళ్తూనే, వదిన గారు మీరు రండి అని జానకి చెబుతూ నీరజని చూస్తూ, వాళ్ళిద్దరిని కాసేపు గుమ్మం దగ్గరే నిలబడమని చెప్పు అని ఆమెకి చెప్పి లోపలికి వెళ్ళింది అనురాధ. గుమ్మం ముందు ముళ్ళ కంప మీద నిలబడ్డట్టుగా అసహనంగా నిలబడ్డాడు అగస్త్య. అతని పక్కకి లావాని పక్కన పెట్టుకొని మాడిపోతున్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ నిలబడింది అభయ. నిన్నటి నుండి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కాక అయోమయంలో ఉన్నారు నీరజ.
2 నిమిషాలకి హారతి పళ్ళెంతో బయటకు వచ్చిన అనురాధ అగస్త్య అభయలను పక్క నిలబెట్టి దిష్టి తీసి ఇద్దరిని కుడికాలు లోపల పెట్టి రమ్మని చెప్పింది. అగస్త్యకి అదంతా చిరాగ్గా అనిపిస్తుంటే అభయని తిట్టుకుంటూనే లోపలికి వెళ్ళిపోయాడు కోపంగా. అభయ బాబుకి నీ రూమ్ చూపించి నువ్వు మా రూమ్కి వచ్చి ఫ్రెష్ అవ్వు అని తనకి చెప్పి నీరజ గారికి జానకి గారికి మరో రూమ్ ఇచ్చి అందరూ కాస్త ఫ్రెష్ అవ్వండి, నేను ఈలోపు టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది అనురాధ. అభయ రూమ్లోకి వెళ్ళడమే కోపంగా డోర్ క్లోజ్ చేసిన అగస్త్య తనని డోర్కి లాక్ చేస్తూ, ఎంత ధైర్యమే నీకు, నేను వద్దన్నా కూడా వినకుండా పెళ్ళికి ఓకే చెప్పావు కదా, పైగా ఏంటి నేను జలగనా, డబ్బు కోసం అన్యాయంగా జలగల నిన్ను పీడించానా, చాలా ఎక్కువ మాట్లాడావు అభయ, ఇక్కడ నుండి చూపిస్తాను అస్సలైన ఈ అగస్త్యానందన అంటే ఏంటో, జలగా ఎలా ఉంటుందో నీకు చుక్కలు చూపించకపోతే నా పేరు అగస్త్యానందనే కాదు అన్నాడు అగస్త్య.